ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అరకు అందాలకు పసుపు హంగు, పర్యాటకులను కట్టిపడిస్తున్న వలసపూల సోయగం. అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ అందాలకు వలస పువ్వు తుది మెరుగు అద్దుతోంది. నవంబర్ డిసెంబర్ మాసాలు వస్తున్నాయంటే చాలు మన్యంలోని ఆకుపచ్చని పర్వతాలు పసుపు రంగు పువ్వులతో నిండిపోతాయి. పూసిన పొడవిని తలపిస్తున్న ఈ అద్భుత దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగూడ, పెదవయ్యలు, ముంచిపుట్ మండలాల్లో ఈ పంటను విస్తారంగా సాగు చేస్తారు. నైగర్ ఫ్లవర్గా పిలువబడే ఈ వలసె పువ్వు ఆస్టరేసీ కుటుంబానికి చెందిన అబిస్సినికా ప్రజాతి మొక్క. ఆగస్టు సెప్టెంబర్ నెలలో విత్తనాలు వేయగా నవంబర్ నాటికి పుష్పించి కనువిందు చేస్తుంది. స్థానికంగా దీన్ని వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు, అడవి నువ్వులు అని కూడా పిలుస్తారు. భారతదేశంతో పాటు ఇథియోపియా, మయన్మార్ దేశాల్లో దీన్ని నూనె గింజలు పంటగా విస్తృతంగా సాగు చేస్తారు. ప్రస్తుతం అరకులో ఎటు చూసినా పసుపు పచ్చని వలస తోటలే దర్శనమిస్తుండటంతో ఈ అందాల నడుమ ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు, సినిమా పాటల చిత్రీకరణతో సందడి నెలకొంది. అరకులో జరిగే అనేక సినిమా షూటింగ్లు వలస పూల బ్యాక్ డ్రాప్తోనే పూర్తవుతాయని సినీ వర్గాలు సైతం చెబుతున్నాయి. అందమే కాదు, అపారమైన ఆరోగ్యం. వలస పువ్వు కేవలం అందానికి కాదు, ఆరోగ్యప్రదాయని కూడా. ఈ గింజల నుండి తీసిన నూనెలో కొలెస్ట్రాల్ ఉండకపోవడంతో పాటు ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వటం, రోగనిరోధక శక్తిని పెంచటం మరియు నిద్రలేమిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3తో పాటు ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో గుండె, బీపీ, శ్వాసవ్యాధులు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ నూనె ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను వంటలకు, చట్నీలకు వాడటం వల్ల ప్రత్యేక రుచి వస్తుందని, అలాగే శరీరంపై రాసుకుంటే దోమలు దరిచేరవని గిరిజనులు గట్టిగా విశ్వసిస్తారు. అంతేకాకుండా వలస పువ్వుల నుండి సేకరించిన తేనెకు ఔషధ కంపెనీలలో భారీ డిమాండ్ ఉంది. ఒకే పువ్వు నుండి శ్రేష్టమైన నూనె మరియు ఔషధ గుణాలున్న తేనె లభించడం వలస ప్రత్యేకత. పంటను వెంటాడుతున్న సమస్యలు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వలస పంట ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా బంగారు తీగ దాడి, మార్కెట్లో సరియైన గిట్టుబాటు ధర లభించకపోవటం వంటి కారణాల వల్ల రైతులు సాగుకు విముఖత చూపుతున్నారు. ఒకప్పుడు 5,000 హెక్టార్లో పండే ఈ పంట ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకు పడిపోయింది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తే వలస సాగును మళ్లీ విస్తరింపచేస్తామని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు ధ్రువ. ప్రస్తుతం మేమైతే అరకు మోహన్ తేనెటీగల పరిశ్రమ నుండి మాట్లాడుతున్నాము. దీని అడ్రస్ వచ్చేసి కురిడి రైల్వే గేట్. అరకు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిడి రైల్వే గేట్ దాటిన వెంటనే మోహన్ హనీ ఇండస్ట్రీస్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం మా దగ్గర 3 రకాల రా హనీస్ ఉన్నాయి. మీరు చూసేది అడవి తేనె, ఇది పూర్తిగా సహజసిద్ధంగా వచ్చింది. రెండవది వలస పూల తేనె, దీన్ని నైజర్ హనీ అంటారు. ఈ అరకు ప్రాంతంలో వలస పూలను ఎక్కువగా పండించడం జరుగుతుంది. పూర్వంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో వలస పూల నుండి దిగుబడి తక్కువ రావడం, అలాగే రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఈ వలస పూల సాగు అయితే చాలా తగ్గిపోయింది. దీని నుండి తేనె వస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో పొద్దుతిరుగుడు నూనెను ఏ విధంగా మన ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగిస్తామో, ఒరిస్సా ప్రాంతంలో ఈ వలస పూల నూనెను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా ఔషధీ గుణాలు పొందవచ్చు అన్నమాట. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే దగ్గు, జలుబు, కఫం, ఆరోగ్య సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. రెగ్యులర్గా ఉపయోగించడం ముఖ్యమైన విషయం. మూడవది చూసుకున్నట్లయితే వాము పువ్వుల తేనె. దీన్ని ఉపయోగించడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది. అలాగే యాసిడిటీ తగ్గుతుంది. మెయిన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినవి ఏంటంటే రా హనీస్. అలాగే తేనెలో రెండవ రకమైన మిక్స్డ్ హనీస్, అంటే తేనె ప్లస్ వివిధ రకాల
మిశ్రమం. మీరు చూస్తున్నది అల్లం తేనె, దీన్ని జింజర్ హనీ అంటారు. ఇది తేనె ప్లస్ అల్లంలో మిశ్రమం. దీన్ని ఉపయోగించడం వల్ల దగ్గు, జలుబు, కఫం, వాతం, పైత్యం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించడానికి, అలాగే దీన్ని ఉపయోగించడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది జామున్ హనీ, తేనె ప్లస్ నేరేడు పళ్ళ మిశ్రమం. దీన్ని విత్తనాలతో సహా గ్రైండ్ చేసేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఒంట్లో ఉన్న వేస్ట్ పోతుంది. ఒంట్లో ఉన్న వేస్ట్ పోవడంతో పాటు ఫుడ్ ద్వారా వెళ్ళిన వెంట్రుకలు కరగడం కూడా జరుగుతుంది. ఆహారం ద్వారా వెళ్ళే వెంట్రుకలను కరిగించడం అనే ఒక్కగానొక్క గుణం ఉన్న ఆహార పదార్థం ఏదంటే నేరేడు పండు. మీరు సంవత్సరానికి ఒకసారైనా నేరేడు పండును తినడానికి ప్రయత్నించండి. డుంగురగూడ మండలం మా సభ పనిచేసి నా పేరు పాటి నరసింహరావు అండి. మేము ఉలిసిపులు సాగు చేస్తున్నాము. అది ఆగస్టు నుంచి తొలకరికి వేస్తాం. అది వర్షాకాలం వస్తుంది ఈ సాగు. మరి శీతాకాలం కానీ వేసవికాలం రాదు ఈ సాగు. వర్షాకాల ఆధారం ఇది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ సాగు 90 రోజుల పంట. ఇది 90 రోజుల పంట. ఈ వలసపుల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ 2 రకాల ఉపయోగములు ఉంటాయి. ఒకటి ఫస్ట్న ఈ వలసపుల నుంచి ఉప్పు దశ నుంచి తేనె టీగలు మనకి తేనెను అందిస్తుంది. ఆ తేనె చాలా ఖరీదుగా ఉంటుంది. అది దానివల్ల చాలా ఉపయోగము. ఇట్లా ఉపయోగం ఏంటంటే దానివల్ల మనకి ఏమైనా కొలెస్ట్రాల్ కానీ ఏమైనా కాలిపోయినా ఏమైనా దగ్గు వచ్చినా కఫం చేసినా తింటే అది తగ్గుతుంది. ఆ తేనె నూనె చాలా ఉపయోగం ఉంటుంది ఆ తేనె నూనె. అలాగే ఈ ఒలుసుపుల నుంచి వచ్చే నూనె కూడా మాకు చాలా ఖరీదైగా ఉంటుంది. ఈ నూనె ఒక 2 బస్తాలు ఆడించుకుంటే సంవత్సరం పొడుగున వస్తుంది. ఇది చాలా ఉపయోగపడే ఇది తేనె అంటే ఈ ఒలుసుపుల నూనె నుంచి మనం తీసుకున్న ఈ నూనె తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ కానీ మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు, తగ్గిపోతే చాలా ఉపయోగం ఉంటుంది. మరి ఈ ఒలుసుపుల నూనె మా గిరిజనులు వండుకోవడానికి అంటే కూరలో ఉపయోగించుకోవడానికి, అలాగే తలకి రాసుకోవడానికి, ఒంట్లో రాసుకోవడానికి చాలా ఉపయోగం. ఇదే మాకు ఆధారం పూర్వకాలం నుండి. ఇప్పటి నుంచి కాదు, మా పూర్వం నుంచి మా గిరిజనులు ఇదే మేము చేసుకుంటాము. ఇదే మేము పండించుకొని మేము ఇదే వాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్త కానీ ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి ఇదే మేము వాడుతున్నాం. ఈ నూనె కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ సాగు తగ్గిపోవడం కారణం ఏంటంటే ముందు అయితే 5-10 ఎకరాలు చేసేవాళ్ళమి. ఇప్పుడు సాగు ఎందుకు తగ్గిపోయిందంటే మాకు సాగు చేసిన బంగారు తీగ అనేది శిలీంధ్రం వస్తుంది, పంట పాడు చేస్తుంది. కనుక వేసి ఇంచుమించు 4 రోజుల్లోనే మొత్తం చేనంతా పాకేస్తుంది. కనుక దానికి మాకు ఎటువంటి మందులు కానీ ఏటి మాకు తెలియదు. దీనికి ప్రభుత్వం ఏమైనా దీనికి గుర్తించి ఈ సాగుకు విస్తరణ కావాలంటే ఇలాంటి మందులు మాకు అందిస్తే మా రైతులకి చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తాం మా పంట. ఈ పంటకి చాలా ఇప్పటికే 50-60 రూపాయలు కేజీ ఉంది. అలాంటిది ఒక ఎకరాన్ని చేస్తే మాకు చాలా లాభం వస్తుంది. కనుక గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు దీనికి ఏమైనా ఉద్దేశించి మాకు ఒలుసుపుల రైతుల్ని బంగారు తీగ శిలీంధ్ర నాశనం కోసం ఏమైనా మందులు కానీ సహకరిస్తే ఇంకా ముందుకి ఎక్కువ సాగు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. అలాగే మాది టూరిస్ట్ ఏరియా అండి. ఇక్కడ టూరిస్ట్ ఏరియాలో చాలామంది టూరిస్టులు వస్తున్నారు. మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఒలుసుపులు ఎక్కడున్నాయని అడుగుతారు. కాకపోతే పంట తగ్గిపోవడం వల్ల మేము ఎక్కడో ఎకరం అరెకరం వేసి ఉంటాం. అక్కడ పంపిస్తే వాళ్ళు కూడా చాలా ఆనందంగా దాని మీద బిహేవ్ చేస్తున్నారు. షూటింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కానీ ఒలుసుపుల్లో చాలామంది వెడ్డింగ్స్ కానీ అని తీసుకుంటున్నారు. దానివల్ల టూరిస్ట్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు సార్. అది